హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఫ్రెండ్స్, చాలామంది ఈ వర్షాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎవరైతే వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవాలి. అయితే మనము గతంలో ఒక వీడియో అయితే చేయడం జరిగిందనమాట. మనకు 17, 18, 19, 20, 22 వరకు అయితే వర్షాలు ఉన్నాయని చెప్పేసి. సో ఆ తర్వాత మనకు 22, 23 వరకు కూడా వర్షాలు అయితే పడ్డాయన్నమాట. అయితే కొన్ని ప్రాంతాల్లో పడ్డాయి, కొన్ని ప్రాంతాల్లో అయితే పడలేదన్నమాట. అయితే ఇంకా మనకు వర్షాలు పడక కొందరు మొలకెత్తినా కూడా వర్షాలు అవసరం ఉన్న వాళ్ళైతే చాలామంది రైతులు చాలా ప్రాంతాల వారైతే ఉన్నారు. సో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. మనకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అదేంటంటే మనకు బంగాళాఖాతంలో ఒక బలమైన అల్పపీడనం అయితే ఏర్పడింది. సో ఈ అల్పపీడన ప్రభావంతో మనకు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంచి వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా తెలంగాణలోని దక్షిణ తెలంగాణలో కొద్దిగా తక్కువ కురిసినప్పటికీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చాలా బాగా కురుస్తాయి. అంటే ముఖ్యంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్ గుర్తుంచుకోండి, 27 మార్నింగ్ నుంచి, అంటే 27 డేటు, 27, 28 డేట్లలో 2 రోజులైతే మంచి వర్షాలు కురుస్తాయని చెప్పడం జరిగింది. 27 మార్నింగ్ నుంచి వర్షాలు అయితే స్టార్ట్ అవుతాయని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాదు, ఆసిఫాబాదు, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, ఆ తర్వాత మనకు సూర్యాపేట, హైదరాబాద్ నుంచి మెదక్, ఆ తర్వాత కరీంనగర్, ఓల్డ్ కరీంనగర్ మొత్తము, ఆ తర్వాత నిర్మల్, నిజామాబాద్ వరకు అయితే ఏదైతే ఈ జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాలకు మంచి వర్షాలు అయితే ఈ 2 డేస్లో పడతాయని మనకు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇది కేవలం మనకు ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు అయితే కురుస్తాయి. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.